అందరికీ నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండ 3వ భాగం. గత వారంలో సీతమ్మ దర్శనం కాలేదని ముందు నిర్వేదం చెందిన హనుమ తరువాత బుద్ధి కుశలతతో ఆలోచించడం వరకు చెప్పుకున్నాం కదా. తరువాత ఏమి జరిగిందో చూద్దాం. సీతమ్మ దర్శనం కాలేదని చింతిస్తున్న హనుమ పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. అంతటి బుద్ధిశాలి అయిన హనుమ కూడా ఆ రోజు ప్రతికూల ఆలోచనలతో గందరగోళానికి గురయ్యాడు. హనుమ తనలో తాను సీత లంకలో ఉందని గురదరాజు సంపాతి చెప్పాడు కదా, రావణుని అంతఃపురం అంతా వెతికినా సీతమ్మ వారి జాడ కనపడలేదు. ఒకవేళ సీత భయంకరమైన రాక్షసులను చూసి భయంతో మరణించి ఉంటుందా? రావణుడికి లొంగిపోయి అంతఃపుర స్త్రీలలో ఒకరిగా మారిపోయిందా? రావణుడు ఆకాశ మార్గంలో సీతను పట్టుకుని మహావేగంతో వచ్చేటప్పుడు సముద్రంలో పడి మరణించిందా? లేక తన శీలాన్ని రక్షించుకుంటూ తనను తిరస్కరించిందని రావణుడు తినేసి ఉంటాడా? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? సీత కనబడలేదని రామునికి చెప్పినా దోషమే, చెప్పకున్నా దోషమే. సీత కనపడలేదని చెబితే రాముడు మరణిస్తాడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు కూడా మరణిస్తాడు. వీరిద్దరూ మరణిస్తే అయోధ్యలో భరత శత్రుఘ్నులు వారి తల్లులు కూడా మరణిస్తారు. ఇదంతా చూసి సుగ్రీవుడు మరణిస్తాడు. రాజు లేని రాజ్యంలో అంగదుడు, రుమ, తార, ఇతర వానరులు కూడా మరణిస్తారు. ఇంత అనర్థం జరగకూడదంటే నేను అసలు తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడే నిరాహారి అయి ధ్యానం చేసుకుంటూ కొన్ని రోజులకు మరణిస్తాను, లేకుంటే చితి పేర్చుకుని అగ్ని ప్రవేశం చేస్తాను అని అనుకున్న హనుమ అంతలోనే ఆలోచన మార్చుకొని అసలు సీత ఏమై ఉంటుందో తెలియడం లేదు. ఏది ఏమైనా ఆమెను అపహరించినందుకు ఆ రావణాసురుని సంహరిస్తాను, లేదంటే వాణ్ణి బంధించి తీసుకువెళ్లి రాముని ముందు పడవేస్తాను, అంతేకాని ఓటమిని ఒప్పుకోను అని హనుమ తనలో తాను అనుకున్నాడు. సుందరాకాండలోని ఈ ఘట్టం ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టినా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా బుద్ధి కుశలతతో ఆలోచించాలని, మనకు మనమే ధైర్యం చెప్పుకొని తొందరపాటుతో కాని పనులు చేయకుండా స్థిరమైన బుద్ధితో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న సత్యాన్ని మనము గ్రహించవచ్చు. ఇలా హనుమ ఆలోచిస్తూ పరిసరాలు పరిశీలించి చూస్తూ ముందుకు వెళ్తుండగా పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్న అశోకవనం కనిపించింది. వెంటనే హనుమ, ఇప్పటి వరకు లంక అంతా తిరిగినా నాకు ఈ అశోకవనం కనపడలేదే అని అనుకుని, ఇప్పుడు నేను అష్టవసువులకు, ద్వాదశాదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అశ్విని దేవతలకు, సప్త మరుత్తులకు నమస్కరించి ఈ అశోక వనమంతా కూడా అంగుళం అంగుళం సీతమ్మ వారి కోసం వెతుకుతాను అని తనలో తాను అనుకున్నాడు. ఇలా అనుకోగానే హనుమ మనస్సును అప్పటి వరకు కుంగదీసిన నిరుత్సాహం తొలగిపోయింది. క్షణకాలం బుద్ధిని కేంద్రీకరించి చేపట్టిన పనిలో విజయం కలగాలని రామ లక్ష్మణులకు, సీతమ్మ తల్లికి, రుద్రుడికి, ఇంద్రునికి, వాయుదేవునికి, సూర్యచంద్రులకు, మరుద్గణాలకు, సుగ్రీవునికి నమస్కరించాడు. ఉత్సాహాన్ని పుంజుకొని అశోకవన ప్రాకారం మీదుగా ఎగిరాడు. అనేక రకాల వృక్షాలతో, లతలతో, పక్షులతో వసంత ఋతువు ఆరంభంలో శోభాయమానంగా ఉన్న అశోకవనాన్ని హనుమంతుడు చూశాడు. ఒక గెంతులో వనంలోకి ప్రవేశించి సంధించి విడిచిన బాణంలా ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు వేగంగా తిరుగుతూ సీతమ్మ కోసం వెతకసాగాడు. ఆ మహాకపి వేగానికి చెట్ల మీద ఉన్న పక్షులు ఎగరడంతో పువ్వులు కిందకు జలజలా రాలాయి. అశోకవనంలో హనుమ మణులు పొదిగిన వెండి, బంగారు చప్టాలు చూశాడు. అందమైన దిగుడు బావులు, కృత్రిమమైన కొలనులు, ఒక పెద్ద పర్వతం మీద నుంచి వేగంగా ప్రవహిస్తున్న నదిని కూడా చూశాడు. ఆ సమీపంలోనే ఒక సింసుపా వృక్షం ఉంది. ఆ వృక్షం చుట్టూ బంగారు రంగులో ఉన్న అనేక వృక్షాలు ఉన్నాయి. వాని సన్నని కొమ్మలకు కట్టిన చిరుగంటలు గాలికి మధురమైన ధ్వని చేస్తున్నాయి. హనుమంతుడు సింసుపా వృక్షం ఎక్కి దట్టమైన కొమ్మలు, ఆకుల మధ్యగా ఒదిగిపోయి కూర్చుని పరిసరాలను జాగ్రత్తగా గమనించసాగాడు. హనుమకు సహాయం చేయడానికే అన్నట్లు మబ్బుల చాటు నుంచి బయటికి వచ్చిన చంద్రుడు ప్రకాశవంతమైన వెన్నెలను కురిపించసాగాడు. చంద్రుని కాంతిలో అశోకవన శోభను చూసి హనుమ ఇలా అనుకున్నాడు, ఆహా, ఈ వనం ఎంత శోభాయమానంగా ఉంది! ఈ నదీ జలాలు ఎంత శుభకరంగా ఉన్నాయి! ఈ లంకలో ఇంత గొప్ప ప్రదేశం మరొకటి లేనే లేదు. శ్రీరాముని పట్టమహిషి సీతాదేవి లంకలో ఉండడానికి తగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ఈ అశోకవనమే. సీత సంధ్యాకాలంలో సంధ్యోపాసన కోసం తప్పకుండా ఈ నదికి వస్తుంది అని అనుకుంటూ పరిసరాలు జాగ్రత్తగా గమనిస్తున్న హనుమకు తాను కూర్చున్న సింసుపా వృక్షం కిందనే మహాసౌందర్యవతి అయిన
ఒక యువతి కనపడింది. జై శ్రీరామ్ హనుమకు సీతమ్మ వారి దర్శనం అయింది. హనుమ చూసిన ఆ యువతి మలినాంబరాలు ధరించి ఉంది. ఉపవాసాలచే కృషించి ఉంది. దీనంగా మాటిమాటికి నిట్టూరుస్తూ, ఏ అలంకారాలు లేకుండా, దుఃఖంతో, సిగ్గుతో, వాడిపోయిన ముఖంతో కన్నీళ్లు కారుస్తూ దుఃఖాక్రాంతయ్యి ఉంది. ఆమె చుట్టూ వికృత రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలు కూడా ఉన్నారు. హనుమంతుడు తాను చూసిన యువతి రామపత్ని సీతయే అయి ఉంటుందని అనుకొని మరింత పరిశీలనగా ఆమెను గమనించసాగాడు. ఆనాడు రావణాసురుడు అపహరించిన సమయంలో సీత ఏ బంగారు ఆభరణాలు ధరించి ఉందని రాముడు చెప్పాడో అవన్నీ ఈమె శరీరం మీద ఉన్నాయి. ఆ రోజు ఋష్యముఖ పర్వతం మీద సీతమ్మ జార విడిచిన నగలు ఈమె శరీరం మీద కనిపించడం లేదు. మిగిలినవన్నీ రాముడు చెప్పినట్లే ఉన్నాయి. సీతమ్మ ఋష్యముఖ పర్వతం మీద నగలు మూట కట్టి జార విడిచిన ఉత్తరీయం రంగు, ఈ రోజు సీతమ్మ వారు ధరించిన వస్త్రం రంగు ఒకటే. 10 నెలలుగా ఒకే వస్త్రం ధరించడం వలన కొంచెం నలిగిన ఈ వస్త్రం ఉత్తరీయం ఉన్న శోభతోనే ఉంది. ఇలా అన్నింటినీ సరిపోల్చుకుని ఆ పవనసుత హనుమంతుడు తాను చూస్తున్నది సీతమ్మనే అని నిర్ధారించుకున్నాడు. ఒక్క క్షణం సీతమ్మను చూసిన హనుమ మనసంతా దిగులు ఆవరించింది. ఇంతటి శుభలక్షణాలు సౌందర్యవతి అయిన సీతమ్మను విడిచి శ్రీరాముడు ఉన్నాడంటే ఇంతకంటే దుస్సాధ్యమైన పని రామునికి ఇంకొకటి ఉండి ఉండదని అనుకున్నాడు. శ్రీరాముని బాధకు ముఖ్యంగా 4 కారణాలు. అవి ముఖ్యంగా జాలి, దయ, శోకం, చివరగా కామం. ఒక స్త్రీ అపహరించబడిందన్న జాలి, కేవలం తనను నమ్ముకున్నందుకే ఇంతటి ఆపద సీతకు కలిగిందన్న దయ, పుణ్య కార్యాచరణకు తన పక్కనే ఉండే యోగ్యత కలిగిన సీత అపహరించబడిందనే శోకం, వలచిన ప్రియురాలు దూరమైందన్న విరహం, ఈ 4 వలన రాముడు దుఃఖాన్ని పొందుతున్నాడు. పరమ పవిత్రమైన ఈ సీతమ్మ కోసమే కదా శ్రీరాముడు ఎందరో రాక్షసులను సంహరించాడు. మహాబలశాలి అయిన వాలిని సంహరించి వానర రాజ్యలక్ష్మిని సుగ్రీవునికి అందించాడు. సీత గొప్పదా, త్రైలోక్యం గొప్పదా అని ఎవరైనా అడిగితే సీత ముందు త్రైలోక్యాలు 16 వంతుకు కూడా సరిపోవనిపిస్తోంది. జనక మహారాజు ప్రియనందిని, దశరథ మహారాజు పెద్ద కోడలు, శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి ఈమెనే, సందేహం లేదు అనుకుంటూ పున్నమి వెన్నెలలో పరికించి చూస్తున్న హనుమ సీత చుట్టూ కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలను చూశాడు. వారిలో ఒంటికన్న కలవారు, జారిన పెదాలు, జారిన కడుపులు కలవారు, ఎత్తుపళ్ళు, వంకర మూతి, వికృత నేత్రాలు, వంకర పాదాలతో ఉన్న రాక్షస స్త్రీలందరూ సీతకు కాపలా కాస్తున్నారు. వారు ఇనుముతో చేసిన శూలాలు, విచిత్రమైన ఆయుధాలు ధరించి ఉన్నారు. మద్యపానం చేస్తూ రక్త మాంసాలు తింటూ భయంకరంగా ఉన్న ఆ రాక్షసులను పరికించి చూశాడు హనుమ. ఇంతలో సూర్యోదయం అయింది. షడంగా వేద విధులైన బ్రహ్మ రాక్షసులు వేదాలు బల్లించడం మొదలుపెట్టారు ఆ లంకా నగరంలో. ఈ శబ్దాలకు రావణాసురుడు మేలుకొన్నాడు. ఒంటి మీద ధరించిన వస్త్రాలు, నగలు జారిపోతుంటే అతడికి సీత గుర్తుకు వచ్చింది. ఆమె పట్ల కామాన్ని అణుచుకోలేక ఆ రాక్షసుడు లేచినవాడు లేచినట్లే అశోకవనానికి బయలుదేరాడు. రావణుని వెంట కొంతమంది స్త్రీలు వింజామర్లు వీస్తూ, మరికొందరు బంగారు పాత్రలో మద్యపానం పెట్టుకుని, ఇంకొందరు బిచ్చుకత్తులు ధరించి అశోకవనానికి రావణుని వెంట బయలుదేరారు. రావణుని భార్యలు కూడా నిద్రమత్తులో అతన్ని అనుసరించారు. సింసుపా వృక్షం మీద కూర్చొని ఉన్న హనుమ దూరం నుంచి ఆ కోలాహలం చూసి అశోకవన ప్రవేశ ద్వారాన్ని సమీపిస్తున్న రావణాసురుని అల్లంత దూరం నుంచే చూసి ఆకుల మధ్య నక్కి ఏమి జరుగుతోందో దూరం నుంచే చూడసాగాడు. ఒక రకంగా రావణుని దర్పాన్ని, తేజస్సును చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. తనను సమీపించిన రావణాసురుని చూసి సీత చిగురుటాకులాగా వణికిపోయింది. రావణుడు సీతను సమీపించి తన మనసులో మాటను ఇంకొకసారి ఆమెకు ఇలా చెప్పాడు. సీత, అతిలోక సౌందర్యవతివైన నీపై కామాధిక్యంతో ఉన్నాను. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. పర స్త్రీలను, పరుల భార్యలను తీసుకురావడం మా రాక్షసులకు స్వధర్మమే. కాని నీపై నాకు ఎంత కామమున్నా నీకు నాపై కోరిక లేకుండా నిన్ను ముట్టనే ముట్టను. ఈ విషయంలో నువ్వు భయపడకు. నన్ను నమ్ము. నీపై మోహంతో ఉన్న నన్ను ప్రేమించు. నీ వంటి సౌందర్య రాశి ఇలా మలినాంబరాలు ధరించి ఉపవాసాలు చేస్తూ దుఃఖంతో ఉండడం తగని పని. నన్ను పొంది చిత్ర విచిత్రాలైన పుష్పాలంకారాలు, శ్రేష్టమైన వస్త్రాలు, అమూల్యమైన ఆభరణాలు ధరించి అగరు చందనాలు పూసుకో. ఉత్తమమైన సైనాలతో నాతో సుఖించు. రోజులు గడిచే కొద్దీ యవ్వనం తరిగిపోతుంది. నువ్వు స్త్రీరత్నానివి. గడిచిన యవ్వనం తిరిగి రాదు. రూప యవ్వనాలలో మెరిసిపోతున్న నీ నుంచి
చూపులు తిప్పుకోలేకపోతున్నాను. ఎందుకు పనికిరాని మొండితనం విడిచి నా భార్యవు కా. నిన్ను పట్టమహిషిని చేస్తాను. ఈ రాజ్యమంతా నీదే. నేను కూడా నీవాడిని. ఈ లోకంలో నన్ను ఎదిరించగలవారు ఎవరూ లేరు. నేను అనేక యుద్ధాలలో సురాసురులను ఓడించాను. ఇక మానవుడైన రాముడు ఏపాటి? నా పరాక్రమం ఎంత గొప్పదో తెలుసుకో. నా మీద ప్రేమ చూపించు. చక్కగా అలంకరించుకో. ఓ సుందరి, రాముడు ఐశ్వర్యం కోల్పోయాడు. నార చీరలు కట్టుకుంటున్నాడు. ముని వ్రతంలో ఉన్నాడు. అలాంటి రాముడితో నువ్వేం సుఖపడతావు? ఇంద్రుని చేతిలో చిక్కిన లీలాదేవిని హిరణ్యకశ్యపుడు వెనక్కి తెచ్చుకోగలిగాడు, కానీ నా నుంచి నిన్ను తీసుకువెళ్లడం ఆ రాముని తరం కాదు. దేవి, పరాక్రమంలో కానీ, తపస్సులో కానీ, బలంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, కీర్తిలో కానీ దేనికి రాముడు నాకు సరితూగడు. ఈ భూమండలమంతా నీకు పాదాక్రాంతం చేస్తాను. ముల్లోకాలను గడగడలాడించగల రావణాసురుడు ఈ రోజు నీకు పాదాక్రాంతం అవుతున్నాడు అంటూ ఎలా చెబితే ఒక స్త్రీని ప్రలోభ పెట్టి లొంగ తీసుకోవచ్చో అలాంటి పిచ్చి ప్రేలాపలనల్ని రావణుడు సీతమ్మ వద్ద సిగ్గు విడిచి మాట్లాడాడు. కాని ఆ దుష్టుడు ఒక్క విషయం మర్చిపోయాడు. తాను మాట్లాడుతున్నది సాక్షాత్తు ఆ జగన్మాతతో అని, భూదేవి అంత సహనం ఉన్న మహాపతివ్రత సీతమ్మతో అని ఆ దుర్మార్గుడు మరచి తన గొప్పల ప్రదర్శించి జబ్బలు తరుచుకున్నాడు. వాడు చెప్పినదంతా తలవల్చుకుని విన్న సీతమ్మ ఉపవాసాలతో బలం కోల్పోయిన, ధర్మ నిరతి వలన వచ్చిన అపారమైన మనోబలంతో, పాతివ్రత్యంతో కలిగిన తేజస్సుతో, తన భర్త శ్రీరాముని మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో కలిగినటువంటి ధైర్యంతో, మాటలతో తనను చిత్రవధ చేస్తున్న ఆ రావణాసురునితో మాట్లాడడం ఇష్టం లేకపోయినా వాడికి తనకు మధ్య ఒక గడ్డి పరక ఉంచి అతడికి ధైర్యంగా బదులు చెప్పింది సీతా మహాతల్లి. ఐశ్వర్య మదంతో, కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణాసురునితో ఆ పతివ్రతామ తల్లి అయిన సీత ఎలా మాట్లాడింది? వీడి దురహంకారానికి ఎలా సమాధానమిచ్చింది? శింసుపా వృక్షం మీద నుంచి ఇదంతా గమనిస్తున్న హనుమ మనసులో రగిలిపోతున్న ఆగ్రహాగ్నికి గురికాగనున్న లంకా దహనం గురించి రానున్న రోజుల్లో తెలుసుకుందాం. సీతమ్మ దర్శనంతో 1000 ఏనుగుల బలాన్ని పొందిన హనుమకు జయం కలగాలని మనసారా ప్రార్థిస్తూ జై శ్రీరామ్.